అత్యాస డాక్టర్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కథలు వినండి. సీత అనారోగ్యంతో ఉన్న కొడుకు దగ్గర కూర్చుని ఉంది. మోహన్, మనం డాక్టర్ నితిన్ దగ్గరకు వెళ్ళాలి. రాకేష్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పోయినసారి చాలా డబ్బు తీసుకున్నాడు. మన దగ్గర అంత డబ్బు లేదుగా. డాక్టర్ నితిన్ తన క్లినిక్లో కూర్చున్నాడు. అక్కడ రోగులు పెద్ద క్యూ వరుసలో ఉన్నారు. మీ మందుకి 1500 రూపాయలు కావాలి. డాక్టర్ గారు, అయితే నా దగ్గర అంత డబ్బు లేదు. అయితే మేము మీకు చికిత్స చేయలేము. మీరిక్కడి నుండి వెళ్ళండి. రోగి నిరాశతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అమ్మమ్మ సావిత్రి గ్రామస్తులను సముదాయిస్తోంది. డాక్టర్ నితిన్కి వ్యతిరేకంగా మనం ఏదైనా చెయ్యాలి. మనం కష్టపడి సంపాదించిన డబ్బును దోచుకుంటున్నాడు. సరే అమ్మమ్మ, ఇక మౌనంగా ఉండకూడదు. ఈ డాక్టర్ నితిన్కి వ్యతిరేకంగా గళమెత్తాలి. సీతా మోహన్ ప్లాన్ చేస్తున్నారు. అందరం కలిసి అతనిని ఎదిరిస్తే బహుశా ఆయన సంస్కరించవచ్చు. అవును, మనం గ్రామస్తులను ఏకం చెయ్యాలి. గ్రామస్తులంతా గుమికూడారు. అమ్మమ్మ సావిత్రి అందరినీ సంబోధిస్తూ ఇలా అంది. డాక్టర్ మన నమ్మకాన్ని వమ్ము చేశాడు. మనం ఏకమై అతన్ని ఎదిరించాలి. అవునవును, మేమంతా డాక్టర్ నితిన్కి వ్యతిరేకం. డాక్టర్ నితిన్ కంగారు పడ్డాడు. మీరు నన్ను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? నేను మీకు సేవ చేస్తున్నాను. నువ్వు మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు. అందుకు బదులుగా మమ్మల్ని బాగా చూసుకోవటం లేదు కూడా. అమ్మమ్మ సావిత్రి ఒక ప్లాన్ వేసింది. మనం ఒక తప్పుడు పేషెంట్ని తయారు చేయవలసి ఉంటుంది. తద్వారా అతని గురించి నిజం అందరికీ తెలుస్తుంది. రవి తప్పుడు పేషెంట్గా వేషం వేసి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ సార్, నాకు ట్రీట్మెంట్ కావాలి. నా జబ్బుతో చాలా ఇబ్బంది పడుతున్నాను. మీరు 2000 రూపాయలు చెల్లించాలి. అప్పుడు మాత్రమే నేను మీకు చికిత్స చేస్తాను. రవి నవ్వుతూ అందరినీ పిలువగా గ్రామస్తులంతా అక్కడికి వస్తారు. గ్రామస్తులందరూ డాక్టర్ క్లినిక్ బయట గుమిగూడారు. చూడండి, డాక్టర్ నితిన్ డబ్బులు వెంట ఎలా పరిగెడుతున్నాడో. అవునవును, వాడిని ఊరి నుంచి వెళ్ళగొట్టాలి. డాక్టర్ నితిన్ని అందరూ చుట్టుముట్టారు. నేను నా పని మాత్రమే చేస్తున్నాను. నీ దురాశ నీకు గుణపాఠం నేర్పింది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండలేరు. మీ దురాశ మీకు గుణపాఠం నేర్పుతుంది. మీరు చికిత్స పేరుతో మా నుండి చాలా డబ్బులు తీసుకున్నారు. ఊరికి కొత్త డాక్టర్ వచ్చాడు. నేను మీకు సేవ చేయటానికి వచ్చాను. ఆరోగ్యవంతమైన గ్రామాన్ని నిర్మించాలి. ఇప్పుడు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. గ్రామస్తులను కలవటం ఆనందంగా ఉంది. అందరం కలిస్తే మనల్ని ఎవ్వరూ ఓడించలేరు. అందరూ నవ్వుతూ చప్పట్లు కొడతారు. దురాశకు అంతం లేదని ఈ కథ మనకు బోధిస్తుంది. ఐక్యతలో బలం ఉంది, మరియు మనం ఎల్లప్పుడూ ఒకరికొకరు మద్దతు ఇవ్వాలి.